చందాన్ని చూసి చిత్ర ఫోటో పడి చిత్తుపడి అవును ఎందులో మనం చేస్తుంది కాదు అవును ఆ పైదన్న చిన్న పని ఎవరికైనా లేదు అవును పూల రాని ఎవరి పెళ్లి చేసుకోలేదు అదే టైంలో ఐగురు జమల్లయ్యా మంచిగా కట్టినగా మంచమే ఉన్నాయి పూడారాని అదే చిన్న చేరు పక్కన ఉన్నది ఇంకా పాలబొర్రే కాడి కచ్చి బలిరామయ్య పక్కనే సెల్వ ఉన్నది ఆ సెల్వ కొట్టి రాజు కోసం చెంబడి పక్క పెట్టి బండికి 5 దోశలు నీళ్ళు తాగిండ్రు 4 మొక్కలు నరు పెట్టిరు పెట్టేవారు కనుక పక్కకు కనుక జొన్న చేను ఆయన అడుగులకు వచ్చింది పచ్చగా ఉన్నది అబ్బారే రాజు ఆకలితో దూపుతోగరుగా ఆయాసపడతాడు ఈ అటుకులు కొంచెం పోయి కాపీ రాజుకు పెట్టి నీళ్ళు తాపినామనుకో మనల్ని మెచ్చుకోరా అంతే అంతే అని చెప్పి మరి మంచం మీద పూల రాను అని చెప్పి తెలియదు ఆమె కుసుడు చేరింది కానీ అది కనుక ఏ మూలకుందో లేదనుకోని ఐగురు జమన్లు కంకులవ్వ పాలు కూడా పెట్టినారు సంకానైతే పెట్టినారు నా తెల్లాకెళ్ళి కదా నాగైతే వెళ్ళినారు ఐదుగురు జమాన్లు మధుగిరి మహారాజు 5 జమాన్లు అదే టైము లోపల నాయన అదే జొన్న సేను మొక్కల జొన్న సేన్లది వచ్చి జొన్న కరణేసుకొని మక్కడ బయటికి వెళ్ళబోతుండ్రు అరే మంచ పైన పూల రాని మంచ పైన పూల రాని మంచ పైన పూల రాని 4 దిక్కుల నదులు కట్టి జమల్ని కన్నా చూస్తే మంచ పైన పూల రాని 4 దిక్కుల నదులు కట్టి 5 జమలను చూసింది అబ్బా చూసివా నేను ఉండగా వీళ్ళెవరు కావచ్చు అని చెప్పి ఒరే దొంగలారా ఒరి దొంగ చోరు ముండా కొడక దొంగ చోరు ముండా కొడక మీకు ఎన్ని గుండాలు మీకు నా దొంగ చెల్ల దొస్తారాని చలో మంచి పైన పూలారాని చలో ఉడాను బట్టి దొరికినారా అమ్మ పెద్ద కట్ట చేద్దామంటే కొట్టకు మీ దొంగలం కాదు అమ్మ కెన్నుగా కూడా దొంగ కర్రలు పట్టి పెళ్ళి దెబ్బలు కొడతాను దొంగలము మేము దొంగలందాము దొరచేదికి జమాన్లం అంటే కొట్టేటి పెద్ద కట్టనారా ఆపేసింది జమాన్లారా మీరు దొంగలు కారా ఒక దొరచేతికిన జమాన్లా చూడు బిడ్డ మరి దొరచేతికిన జమాన్లు వారి ఉండి దొంగ బుద్ధి మీకెందుకు వచ్చిందిరా ఎందుకంటే అక్కడ మా యొక్క రాజు అటువంటి ఎవరు మదగిరి మహారాజు ఏ నగరం అయ్యేటటువంటి ఎవరు చెన్నాపురి పట్టము చెన్నాపట్నం మదగిరి రాజు జమను ఏట శికారి వచ్చిన తల్లి ఏట శికారి వచ్చిన దానికంటే లేడీ డుప్పి మనబోదు ఏడి కలవాలి అమ్మ 66 చెలకలు 36 మంది తిరిగిన కానీ ఏమి కలవలేదు ఎండ దెబ్బకు మా రాజు ఎండ దెబ్బ కలిగింది అయితే దూపా అని చెప్పి నీళ్ళ కొరకు వచ్చినాం ఇక్కడ నీళ్లు దొరికినాయి మరి దూపరైతుంది 4 అటువంటి వెన్నులు అటువంటి మక్క అటువంటి జొన్న వెన్ను తీసుకుపోయి రాజు అటువంటి పిసుకులు అటుకులు కాదు పెడతామని చెప్పి 5 ఎన్నులు జొన్న కన్నడ చూడు ఇరిచిండు ఆపండి ఇక ఇరిచింది కాక ఇంకా పెద్ద లీడర్ తిరగ మాట్లాడతాను అయ్యే సొమ్మున్నట్టు ఎవరా మీకు చెప్పినాడు ఇరిచిన ఇక లొంగి తిరిగాడు అమ్మ తప్ప అయిపోయినా ఏదో ఇరిచినమ్మ రాజు కొరకు మీ అయ్యదా మీ అమ్మ తినే సొమ్ము కాబట్టి ముంగటికి రాలి
ఎవరంటారా మీ నగరం పేరు ఎక్కడ? చెన్నాపురి పట్నం మహారాజు మదగిరి మహారాజు. మీ రాజు మదిగిరి మహారాజు. ఒక రాజు కింద జమాలు మీరు. మీ రాజు కూడా మీరంటాడు దొంగతనం చేస్తారా? దొంగతనం కాదమ్మా, ఏదో 5 ఇండ్లు అక్కడ 5 కంకులు ఇచ్చిన ఏమైనా ముందే కట్టుకుని పోతానమ్మా. అని చెప్తా మంచిగా మాట్లాడుతున్నాను. మామిడి తోట 4 తెంపుకున్నా కానీ మొత్తం గుల్లెలు తెంపుకున్నట్టున్నాయి అనమాట. అట్టిగా కాయలు చేస్తానమ్మా. జొన్న సేన్ల పందులు వడకుంటాయి, ఎట్లు వడకుంటాయి, ఏమి వడకుంటా. ఇవాళ ఒక కర్ర అని చెప్పి పిల్లకు తప్పుకుంటా అలా కష్టపడి మేము సంపాదిస్తే ఉంటే మీరు మీ అయ్యే దినంగా వచ్చి ఇష్టపడి తప్పుకొని పోయేది కాక ఇంకా ఏదో 4 కర్రలు కదా పందుల కావులు కూడా చేస్తాం అన్ని ఏమనుకున్నావు? ఆయన లేడా? నాకు పెళ్లి కాలేదు. అవన్నీ మీకు ఎందుకు? మీరు జల్లిపల్లి సూపర్ ఉన్నది. కానీ అటువంటి కారండి అడవిలో చుట్టుముట్టు అటువంటి ఎవరు అక్కడ అడవిలో అటువంటి ఎవరు పైరతో చెల్ల ఉన్నది పని చేసుకునేది ఒక కారణం ఉన్నది. ఉన్నాయి అడగాల అమ్మా. కానీ అటువంటి ఎవరు నీకు పాలేరోళ్ళు నీకు లేరా? పాలేరోళ్ళు ఇక నీకు లేరా? కానీ నీకు పాలేరోళ్ళు లేరా? పనులు లేరా? ఈ పైరతోన్న చెల్లతోన్న కావులు చేస్తున్నావా? ఇటలరా జమానులారా, పనులు లేరా? ఉన్నారు. ఎందుకంటే అటువంటి ఒక్క అడిగేటువంటి పైరతోన్న చెల్ల ఉన్నావు. పాలేరు వాళ్ళు ఉన్నారు, జమాన్లు ఉన్నారు, కానీ ప్రస్తుతానికి లేరు. కానీ జొన్న చేర్లు కూడా కానీ ఎందుకు ఇవాళ దొరసని మీరు ఉన్నావమ్మ. జొన్న చేర్ల ఎందుకు కావిన్నావు అని చెప్పి నన్ను అడుగుతున్నావు. గాని మదన కోట గడియల మీరాజు మదిగిరి మారదంటివా? కానీ ఇవాళ మా యొక్క నగరము భువనగిరి పట్టమేలే మా తండ్రి ఇవాళ బోయ మారాజు. ఆ తల్లి ఇవలంగ దేవి నా పెరిగ పూలారా నీ బలి రామయ్య రామరా. తల్లిదండ్రికి 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు. లేక ఒక బిడ్డ నా పేరు పూలారాణి. కానీ ఇవాళ రోజు నాడు నా తండ్రి నాకు పెళ్లి చేస్తాంటే పిల్లగా చేసుకోలేదు బిడ్డ. జొన్న చెల్ల ఇవాళ పందెం కట్టినా, ఈ జొన్న చెల్ల పందెం కట్టిన ఇది మొత్తం 7 ఎకరాల జొన్న చేను. జొన్న చేను మధ్యలో కొమర పుట్ట ఒక జొన్న కర్ర మొలిసింది. జొన్న కర్రనప్పుడు ఒక జొన్న కంకి ఉంటది. కంకెనప్పుడు ఏ కూర జొన్నిత్తులు ఉంటాయి. అందులో ఒక ఎత్తుకు సున్నం రాశాను. అక్కడ నుంచి 7 ముళ్ళు, 7 జానులు, 7 బెత్తెలు నిల్వల మీద ఇగో గీత గీశాను. పక్కన కత్తులు, కర్రలు, బాకులు, బల్లెలు, రైపులు, పిస్తలు, బంధుగలు గంజలు పక్కన పెట్టిన. నన్ను పెళ్లి చేసుకునేవాడు పెళ్లి గాని యువరాజై ఉండాలా. ఆ గీత పైన కాలు పెట్టాలా, ఇష్టం వచ్చిన ఆయుధం పట్టాలా. పక్క ఇత్తులు రారకుంటా, కర్ర చెర్రకుంటా, కంకి ఇరగకుంటా, రాజన జొన్న ఇత్తు నెగర కొట్టినవన్నీ అతన్ని పెళ్ళాడేదాను, అతన్ని లక్కమాడేదాను. వీడికి చెప్పన్నా మంది రాజులు వచ్చింది కానీ ఇంతవరకు ఓడిపోయిన వాళ్ళే కానీ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మీ మదన కోట గడి ఏదే నీ రాజు మదిగిరి మహారాజు ఇంతకు పెళ్ళి అయిందా? ఎందుకంటే పెళ్లి అయిందంటే పెళ్లి అయిన ఒప్పది కావచ్చు. పెళ్లి కాలేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద అమ్మ ఉన్నది చిన్నాల దేవి, 5 సంతానం లేదు. ఎందుకంటే ఆమె పందెం గెలిచి ఆమెకి ఇట్లాంటి పెళ్లి చేసుకుంటే ఆమె అటువంటి పిల్లలు అవుతుంది కావచ్చు. ఎందుకంటే దేశానికి ఖతర్నాకున్నది. ఎందుకన్నా మంచిదే మాట్లాడుకుంటారు మీరే. అయితే మా రాజుకు పెళ్లి కాలేదు. మీ రాజుకి మగోడేనా?
పులి 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 వీరుడు చుక్కల చంద్రుడు వీరాక వీరుడు వీర చక్రవర్తి చక్రవర్తి చుక్కల కొట్టాడతాడు పండుకున్న పెద్ద పులి లేపి చంపుతాడు కట్టోడు కట్టాడు పండుకున్నా పెద్ద పులి లేపి చంపుతాడు అంత వీరుడా ఉరికే జింకని కొడతాడు మంచి మంచి ఆడలు పడతాడు ఆడి చిలుకల ఆడి చిలుకల ఆడి చిలుకల అడవిలో ఆడి చిలుకల అడవిలో వేటాడతాడు ఏటాడతాడు మీద పోయే పక్షి అబ్బో. నీడ చూసి కొడితే కట్టాం ఎడగాడు చూడిగాడవ్వ మారాదా ఎదిమి తినకడ పట్టిండు తరిమి లేడిలో కొట్టిండు మా రాజు అటువంటి పండుకున్న పెద్ద పుల్లి కూడా అటువంటి ఊరి లేపి చంపిండు. మీ మాటలకి ఎట్లా ఉన్నాయి అంటే మీ రాజు ఎట్లా ఉంటాడో చూడమేనా చూసినట్టు అవుతుంది ఓరి జమానుడారా సచ్చర పొంగే అంబెడ్డోకే తేరుగా డబ్బుడు పాముల పిక్క పద పులుడ నత్తిలింగ మీ రాజు మొగోడైతే ముదు మిసం ముట్టికి మొలదరం ఉంటే అయ్యవ కడుపులో ఉడితే ఈ జొన్న సేన్ల కూడా అమ్మాను నేను పెట్ట జొన్న ఇత్తులు రాల కొట్టి నా చేయి బట్టి గుంజుకొని పెళ్లి చేసుకోమను ఇవాళ మొగోడు కాకపోతే ఇవాళ ముదు మిసం లేకపోతే రండ గాజులు ముండ గాజులు పెట్టుకొని మంచల పడే సామను కదరు అయ్యా మన రాజు అట్టోడా అరే ఆ రాజేందుకు వీడి పని మన రాజు అట్టోడా గట్టోడు గారికి రాజు పోయి తొలగచ్చుడా నేనే గెలుస్తా ఎందుకంటే రాజు రాదే ప్రధాని ప్రధాని కావచ్చు ఏమైతుంది కాదురా నీతోటి కాదు ఎందుకంటే నీ ఇంటి పెళ్ళమే నిన్ను కొడతాయి ఈ జొన్న ఎవరు కలుపులు కొడతావురా నువ్వు అరే ఇంటి పిల్ల ఇంటే కొట్టింది బయట కొట్టిందా పోయే తప్పారా బా. ఆ. ఆయన నీళ్ళు తీసుకొని బండికి 5 కంపెనీ తీసుకున్నారు మహారాజు వద్దాగతారా. దొరగారి వద్దాగతారా. అత్తుతారు రాజమండ్రుగారా. మగుడాల మరి కాడి. నమస్తే మనగిరి మారా నిలువయ్యా నీళ్ళుగా వలనా నా కొడుకో జమాన్ జమాన్ అరే ఆ దుబ్బుతాడు తోడకలా లేకపోతే ఇప్పు ఎందుకంటే తీసుకులకు వచ్చినాయి కదా కొన్ని తీసుకులు చేయరా పిసుకుల కంగులు వీడు లక్ష్మీపురముల పిసుకుల కంపెనీ చేసిండు వీడు అయ్యా ముక్క ముక్క అడుగులో ముక్క రాజు మదగిరి మహారాజు ఒక నీళ్లు తీసుకొచ్చి ఒక జొన్న పిసుకులు ఎప్పుడు తెచ్చిండ్రు ఒక నీళ్లు తాగి ఒక పిసుకులు అటుకులు బొక్కినాయన మనసు శాంతి పడ్డదు జమాన్ అరగంట రాజుడి రాజు జవాన్లు ఏమంటారో మనగిరి రాజా రాజా అయినటువంటి అటుకులు తినేటువంటి తిన్నావు అటు నీళ్ళు తాగినావు కొడుక చాలా ఆనందం అనిపించింది శుభవార్త కానీ అటుకులు ఎక్కడికి తెచ్చిండ్రు కొడుక కానీ అటువంటి తాగినవు తిన్నావు ఏం చప్పుడు చేస్తుండేవు ఇప్పుడు అడిగినావు అవును. పడపడా మూలకటువంటి పోనగిరి పట్టము పోనగిరి పట్టమే రాజు పోయే రాజు అటువంటి బిడ్డ అటువంటి పూల రాని పూరారాని ఐదు ఒక పందెం కట్టింది 5 పైరుతున్న చిన్న ఒక పందెం కట్టింది మీ రాజు ముది మీద మిసం ముద్దికి మందారం ఆడి ఆడుకుని ఎవరు మగవాడైతే పైరాతున్న చిన్న పందెం గెలిచి నన్ను పెళ్లి చేసుకోమను నా అటువంటి ఎవరు అక్కడ అతడికి ఇట్లా రాకుండా 2 గదులు 3 గదులు ఆడడానికి అర్థమాను అని చెప్పి మాట్లాడిందయ్యా పైరాతున్న చిన్న పందెం కట్టిందయ్యా అయ్యా కథ రాకుండే పోయిన శను డబ్బులు ఆడపిల్ల అందాల బొమ్మ పందెము కట్టిందా కొడుక ఈ రోజు దినమందరం ఆ పందెముని గెలిచి ఆమెని పెళ్లి చేసుకొని పోదామని చెప్పి వంటలు వారి మరి నా భార్య ఉన్నది నాకు చిన్న దేవుళ్ళ దేవ కన్నా అపురూపమైన బొమ్మ అరే దేవుళ్ళంటే మా మాట వినా దగ్గర
పోతుంది ఈ పెద్దవాళ్ళ చిన్నమదేవి దానికి సంతానం కాదు ఏమి కాదు ఎన్నో దేవులు పూజ చేసినావు కాలే అది పుట్టు గొడ్డు రాదు అవును గొడ్డు బరువు ఉన్నది ఎందుకని వస్తే ఈవెన్ చేసుకున్నాం అనుకో నెల తిరగక ముందే నీళ్ళు పోసుకుంటుంది సంవత్సరం తిరగక ముందే కొడుకుని అంటే జమాన్ అయ్యా మూతి మీద విషం ఉంటే ముట్టికి మొలదారం ఉంటే అయ్యప్ప కడుపులో కొడితే అచ్చమ్మక తీరుడైతే మీ రాజుని రమ్మని చెప్పి వన్నదా ఆడపిల్ల అందాల బొమ్మ పందెం కట్టింది ఆ పందెం తీరక్కర్యదు కాదులు ముండ కాదులు అని చెప్పానది మూతి మీద ముస్లిం ఉంటే ముట్టికి మొలదారం ఉంటే అయ్యవ కడుపులో ఉడితే మీ రాజుని రమ్మని చెప్తానదా అది మంచాల పడతావు ఒక ఆడపిల్ల లేకపోతే అట్లే ఉండమన్నది అరే ఫోటో ఇచ్చిన అమ్మది ఫోటో అరే ఫోటో నీ అల్ల ఉన్నదారా నీ అల్ల ఇప్పుడు చూసిండు రాజు మదగిరి మహారాజు కండా కూర కూర ఎంత అందం ఎంత సందం ఉన్నదిరా ఓ మన సారి అయ్యా ఇక ఒలం పని చెప్పి రాజు మదగిరి ఈడ వంగితే లాభం లేదు అసలు దాని దగ్గర వంగిన అనుకో దానికి గెలిచిన అనుకో అప్పుడే నీ మానం పోయి మా మానం పోయి అవురా ఈడ వంగిన చూడు మరి ఆమెకు పెళ్లి కాలే మరి పెళ్లి అయిన రమ్మన్నదా పెళ్లి అయిన వాడిని రమ్మన్నది అరే పెళ్లి కాని రమ్మన్నది నీకెందుకు అదే చేసేది మేమున్నాం కదా ఎందుకంటే మరి పెళ్లి అయింది రమ్మని ఆడిపోయినాక కూడా మన మాట కూడా పేరు కావద్దు కదా పెళ్లి కాలేదనాల నువ్వు అంతే అంతవా పెళ్లి అయింది నాకు పిల్లలు కాలే అంటే ఇది కట్టబడి ఈ రాజు కట్ట ఉన్నదా లేదనుకుంటుంది అయితే అయిందా అంటే అయిందా అంటే కాలేదంటాం మరి అది కూడా ఉండాలి అంటే ఓకే రాజు మదగిరి మహారాజు గుర్రము తీసుకొని నాయన నవ్వుట గుర్రము అన్నాడు ఈ రాజు ఐదుగురు జమన్ల దోరుకొని ఆయన గుర్రముని పట్టుకొని ఆ గొప్పుల రాని పైరదున్న శేను గారికి వచ్చిండు కదరో జొన్న సేనదొచ్చి మదగిరి మహారాజు రామంగా జొన్న సేను మంచి పైన ఉన్న పూల రాని అచ్చే రాజు నీ కళ్ళ చూసినది ఆ పూల రాని రాజు. హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము బుర్రకథ బుడగజంగా కళాకారులం. ఆదిలాబాద్ జిల్లా మాది, గుడియాత్నూరు మండలం ఉంటాను మేము. ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి, మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి, మన తెలుగు వాళ్ళు మనల్ని గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచ్. ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు 30 సంవత్సరాల నుంచి బుర్రకథలు చెప్తాను, కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన దుర్గాప్రసాద్ అంటే ఈ చిన్న గంగారం కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు. ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాను. ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది. దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి, కళలను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. మమ్మల్ని చాలా గౌరవించండి.